హలో అందరికి. సంక్రాంతి పండగ సంబరాలే గాని పంట ఇంకా ఇంటికి రాలేదు. శివరాత్రి పండగకైతే ప్రతి సంవత్సరము ఖచ్చితంగా మేము వేసే శనగ పైరు వచ్చేసి ఉంటది కాబట్టి ఇంకా శనగలు గుగ్గులుగా చేసి దేవుడికి నివేదన చేయడం అన్నది ఖచ్చితంగా ఉన్న అలవాటు. అందుకనేసి ఈ పండగ కూడా బాగానే చేసుకుంటాము. వాకిలికి ఆ రుద్రాక్ష పూలు అల్లి వేస్తే బాగుంటదని వేసిన. ఇంకా పండగ రోజే కోసుకొచ్చి ఇవి కూడా దేవుడికి ఇస్తే మంచిది, ఇవి శివుడికి ముఖ్యమంట కదా ఈ పూలు కూడా. అందుకనేసి ఇవి కూడా మాల అల్లుతున్నాను, సాయంత్రం గుడికి తీసుకెళ్దాము అనేసి. ఇంకా సాయంత్రం కూడా దీపావళి చేసుకొని పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పినంత ఈజీగా ఏమీ లేదు. 2 రోజుల ముందు నుంచి కష్టపడితే గానీ ఇల్లు వాకిలి అన్ని క్లీన్ చేసుకొని ఇంకా వాకిలికి ఆ రుద్రాక్ష పూలు అల్లడానికి 2 గంటలు టైం పట్టింది. కానీ నెక్స్ట్ ఇయర్ విత్తనాలుగా వాడుకోవచ్చు కదా అనేసి అట్లా మాల అల్లాను. అవి కొంచెం ముదురు పూలు అని. ఇంకా ఇదండి మా శివరాత్రి పండుగ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.